పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. జలప్రళయంతో కామారెడ్డి ప్రధాన రహదారులన్నీ అస్తవ్యస్తమయ్యాయి. కశ్మీర్ టు కన్యాకుమారి దేశంలోనే అతిపెద్దదైన NH-44నే స్తంభింపజేసిన కుంభవృష్టి కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిని సైతం నాశనం చేసింది. మాచారెడ్డి వద్ద పాల్వంచ వాగు పొంగిపొర్లడంతో కామారెడ్డి సిరిసిల్ల మధ్య నిత్యం వాహనాల రద్దీతో కనిపించే రహదారి మూసుకుపోయింది. వాగు ఉధృతికి రోడ్డు కొట్టుకుపోవడంతో ఆ రహదారిని అధికారులు మూసేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి సృష్టించిన విలయం అంతా ఇంత కాదు. ప్రస్తుతం మనం పల్వంచ వాగు వద్ద ఉన్నాం. పల్వంచ వాగు ఇవాళ కూడా ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో మనం చూస్తున్నాం. అయితే ఇది మనం పోతున్న ఈ బ్రిడ్జి, పల్వంచ వాగు పైన ఉన్న బ్రిడ్జి ఇప్పుడు పూర్తిగా వీక్ అయిపోయింది. ఈ బ్రిడ్జి పై నుంచి ఇప్పుడు రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయినాయి. ఇది కామారెడ్డి సిరిసిల్ల మధ్యలో ప్రధానమైన రహదారి. ఇప్పుడు కామారెడ్డి సిరిసిల్ల మధ్యలో పూర్తిగా రాకపోకలన్నీ కూడా స్తంభించిపోయాయి. బస్సులు వాహనాలు వేటిని కూడా పోనివ్వడం లేదు. మనం ఒకసారి చూడవచ్చు వాగు ఎంత ఉధృతంగా పొంగి పొర్లుతుందో మనకు విజువల్స్లో కనిపిస్తుంది. మొత్తంగా బ్రిడ్జి అంతా కూడా ఇప్పుడు మరమ్మతులు చేస్తున్నారు. మనం చూడొచ్చు. అటువైపు ఒకసారి కెమెరా తిప్పి చూపిస్తే అక్కడ ఈ బ్రిడ్జికి సంబంధించి మొత్తం కొట్టుకొని పోయింది. అక్కడ ఈ రాకపోకలు ఇప్పటికే స్తంభించిపోయిన నేపథ్యంలో ఆ రాకపోకలను పునరుద్ధరించేందుకు ఇప్పుడు రోడ్డు పనులు మరమ్మతులు చేస్తున్నారు. ముఖ్యంగా రెండు వైపులా కూడా చెక్ పోస్ట్ పెట్టి పోలీసులు ఎవరిని కూడా ఇటువైపు రాకుండా అడ్డుకుంటున్నారు. ముఖ్యంగా ఇవి ప్రమాదంగా ఉన్న నేపథ్యంలో ఒకసారి మనం వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇటువంటిది మా తాతలు కానీ మా నాన్నలు కానీ ఎవరు కానీ చూడలేదు. చాలా భారీ నష్టం. ఫస్ట్ టైం ఇది ఇంత పెద్ద వాన చూడడం. మళ్ళీ భవిష్యత్తు చూడము కానీ ఇది మాత్రం పెద్ద తీవ్రమైన నష్టము. రైతులకు కానీ బిజినెస్ చేసుకున్న వాళ్ళకి కానీ అందరికీ. ఇప్పుడు ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్ మళ్ళీ రోడ్డు డ్యామేజ్ అయింది. నిన్నటి హెవీ ఫ్లో జరిగింది. ఈ రోడ్డు పైన నుంచి కూడా మొత్తం ఓవర్ఫ్లో అయింది ఒక 1 డే మొత్తం. దానివల్ల ఈ బ్రిడ్జ్ పక్కన ఉన్న ఈ రోడ్డు మొత్తం డ్యామేజ్ అయింది. దాన్ని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. మొరం ఫస్ట్ టెంపరీ ఫ్రీ ఫ్లోయింగ్ ఉండడానికి కోసము. ఇది అయిపోతే కొంచెం జనాలను అలౌ చేస్తాం. అటు నిజామాబాద్ వైపు, ముఖ్యంగా అటు హైదరాబాద్ వైపు, అంటే నేషనల్ హైవే 44 కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అతిపెద్ద హైవే. ఆ హైవే కూడా దెబ్బతింది. అంటే ఈ వర్షము ఈ దాటి ఎంత స్థాయిలో ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు.